ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. వరాల్ సాయి మందిరము ఒక దివ్యమైనటువంటి క్షేత్రం. అది అనేక అనుబంధాలు, ఆత్మీయతల కలయిక. చాలామంది కొత్తవారు వరాల్ సాయి మందిరానికి వచ్చినప్పుడు నన్ను అడుగుతుంటారు, సార్ బాబా మీకు ఏదన్నా స్వప్న దర్శనం ఇచ్చి ఈ మందిరం కట్టమన్నారా, లేకపోతే ఎందుకు ఈ మందిరాన్ని నిర్మించారు, చాలామంది ఎందుకు ఈ వరాల్ సాయి మందిరం గురించి మాట్లాడుకుంటారు, మా బంధువులు ఎవరో చెప్తే వచ్చాము, అసలు దీని స్థల పురాణం ఏమిటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అవన్నీ అడిగినప్పుడల్లా నాకు ప్రతిసారి గుర్తుకొచ్చేటువంటిది వరాల్ సాయి మందిర నిర్మాణాన్ని వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనురాగం. ఈరోజు వరాల్ సాయి మందిరము ప్రేమానురాగాలు అనేటువంటి పునాదుల మీద కట్టబడ్డటువంటిది. వరాల్ సాయి మందిరము మమతల మనసులన్నీ కలిసి నిర్మించినటువంటిది. వరాల్ సాయి ప్రతిష్టాపనకు ముందు రాయించుకున్నటువంటి పాటలో ఆ 4 లైన్లు ఎప్పుడూ నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ 4 లైన్లే ఈ వరాల్ సాయి మందిరానికి 4 మూల స్తంభాలు. మమతల మనసులన్నీ కలగలిపి చెమట చుక్కల ప్రేమను రంగరించి ఆడబిడ్డల అనురాగమే ఆలయమై ఆ తల్లుల ఆప్యాయతే రూపమై దిగివచ్చెను వరాల సాయి. ఈ 4 లైన్లు వరాల సాయి మందిర నిర్మాణానికి 4 పిల్లల లాంటివి. బాబాను ప్రేమించేటువంటి మమత కలిగినటువంటి మనస్సులు, ఆ మమత కలిగినటువంటి మనసులు ఎలాంటివంటే, బాబా కోసము ఒక మందిరం నిర్మించబడుతుంది. ఆ మందిరము మనందరి మంచి మనస్సులతోటి నిర్మించబడాలి అని చెప్పి అనేక మంది తల్లుల మనస్సుల్లో ఉద్భవించినటువంటి ఆలోచన. కేవలం మందిరం కడతామని సాయి టీవీలో చెప్పగానే ఎన్ని మనస్సులు పులకరించి ఉంటాయో, ఎంతమంది మమతలన్నీ, వారి మమతలు సమతలు అన్నీ కూడా కలగలిపి ఆ మందిరం కోసము ఎదురు చూశారో నాకు చాలామంది తెలుసు. ఆ విధంగా బాబా పట్ల మమత కలిగినటువంటి మనసులన్నీ ఒక దగ్గరికి చేరాయి. ఈ మందిర నిర్మాణ సమయంలో ఆ మమతల మనసులన్నీ కూడా పడ్డటువంటి తపన మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో ఆయా సందర్భాల్లో మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు, మందిరం మొదటి అంతస్తు నిర్మించినప్పుడు కొంతమంది, 2వ అంతస్తు నిర్మించినప్పుడు, ఆ తర్వాత మందిరం ఒక రూపానికి వచ్చిన తర్వాత ఎంతమంది సంతోషించుంటారు. నిజంగా అన్ని మమతల మనసులన్నీ కూడా కలగలగడం ద్వారా ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి మందిరాన్ని మనం నిర్మించుకున్నాం. మమతల మనసులన్నీ కలగలిసి చెమట చుక్కల ప్రేమను రంగరించి ఆడబిడ్డల అనురాగమే ఆలయమై ఆ తల్లుల ఆప్యాయతే రూపమై దిగివచ్చెను వరాల సాయినాథుడు. వరాల్ సాయి మందిరానికి బాబా మానస సరోవరంలో విహరించేటువంటి హంసలన్నీ కూడా, ఆ హంసలు ఒక అద్భుతమైనటువంటి బాబాకు ఇంద్రభవనాన్ని నిర్మించాలని, ఆ భవనంలో బాబా కూర్చొని ఉంటే ఆ బాబా మోములో వీరి మమతల వికాసం ఆ మోములో కనిపించాలని చెప్పి ఎంతోమంది తల్లులు ఆరాటపడ్డారు. ఒక అమ్మ ఎప్పుడు చెప్పేదన్నమాట, ఇక నేను వరాల్ సాయి మందిరం నిర్మించిన తర్వాత ఇక నేను షిరిడీకి వెళ్ళను. మా నాన్నగారు రైల్వేలో చేసేవాళ్ళు. చిన్నప్పుడు 5-6 ఏళ్ల వయసు నుంచే నేను షిరిడీకి వెళ్ళేదాన్ని. నాకు ఊహ తెలిసినప్పుడు నేను చెంబుతో షిరిడీలో బాబాకు అభిషేకం చేశాను. అంత ప్రేమ నాకు బాబా అంటే. మీరు మందిరం కడుతుండ్రంటే ఎంత సంతోషం వేసిందంటే, ఆ రోజు షిరిడీలో ఎట్లయితే నేను గడిపానో బాబా దగ్గర, అంత దగ్గరగా ఇక్కడ నేను గడపాలనుకుంటున్నాను అనంది. కానీ వరాల్ సాయి మందిర ప్రతిష్టాపన కంటే ముందే ఆమె సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోయింది. ఈరోజు
ఆ తల్లి ఖచ్చితంగా వరాల సాయి మందిర ప్రాంగణంలో ప్రతిరోజు తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె యొక్క అంతిమ కోరిక అది. నేను ఇక షిరిడీకి వెళ్ళను, వరాల సాయి మందిరానికే వస్తాను, ఇంకా సంవత్సరానికి ఒకసారి ఆరోగ్యం బాగలేకపోయినా కొడుకును భర్తను తీసుకొని వెళ్తున్నాను, ఈసారి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టను, ఇంకా నేను వరాల సాయి మందిరానికే వస్తాను మందిరం పూర్తి కాగానే. ఇక నెల రోజులకు ఒకసారో వారం రోజులకు ఒకసారో వీలైతే వస్తాను, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి షిరిడీకి పోతున్నాను, నా కాళ్ళు సహకరించట్లేదు అనంది. అంటే ఒక వరాల సాయి మందిరం పట్ల ఒక కనెక్టివిటీ అనేటువంటిది, ఒక మమత ఎలా ఉంటుంది అనేటువంటిది అనేక మంది తల్లుల దగ్గర నేను చూశాను. అదేవిధంగా మాకెంతో ఆప్యాయంగా మమ్మల్ని చూసేటువంటి షిరిడీ సంస్థానంలో పనిచేసినటువంటి పిఆర్ఓ ఆయన కూడా ఒక మాట చెప్పాడు. కొంతమంది చాలామంది ఇట్లా అనేక మంది బాబా వరాల సాయి మందిరం నిర్మించేటప్పుడు అటాచ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట, అది నాకు ప్రతిరోజు వరాల సాయి మందిరంలో కనిపిస్తుంది. వరాల సాయి మందిర ప్రతిష్టాపనకు మీరు రావాలి సార్ అంటే, లేదు ఇంకొక 4 ఏళ్లలో రిటైర్ అయిన తర్వాత నాకు ఏ పని ఉండదు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నాడు. కానీ దురదృష్టవశాత్తు కరోనా సమయంలో మొదటి వేవ్లోనే వారు విధి నిర్వహణలోనే కరోనా సోకి చనిపోయారు. ఖచ్చితంగా వారు ఇక్కడ ఉండి ఉంటారు. అయితే ఈ లోకం నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది వరాల సాయి మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. అదేవిధంగా వరాల సాయి పైన మమతానురాగాలు పెంచుకున్నటువంటి ప్రతి తల్లి మనస్సు వరాల సాయి మందిరంలో ఉంటుంది. వారు ఫిజికల్గా వారి ఇళ్లల్లో వారి ప్రాంతాల్లో ఉండవచ్చు, కానీ అనేక మంది తల్లుల యొక్క తపన వరాల సాయి మందిరంలో ఉంటుంది. నాకు కొన్ని వందల మంది తెలుసు అటువంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు వారి కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం, అసలు జీవితంలో ఇక ఏది అవసరం లేదు, ఈ మందిరానికి వచ్చాను ఒకసారి అనేటువంటి తపన అనేక మంది తల్లుల్లో చూస్తాను. ఒక ఆవిడ చాలా ప్రముఖమైనటువంటి టీవీ ఆర్టిస్ట్ తల్లి ఇటీవల కాలంలో వచ్చారు. వచ్చి నాలుగు ఆవేశపడుతూ చెప్తున్నాను, 4 సంవత్సరాలుగా ఇక్కడికి రావాలనుకున్నాను నాయన, కానీ రాలేకపోయాను, కానీ ఈరోజు ధైర్యం చేసి ఇంట్లో చెప్పకుండా ఆటో మాట్లాడేసుకొని వచ్చేసానండి. అంటే ఎంత గొప్ప అనురాగము ఆప్యాయత ఉంటే ఆ తల్లి ఒక మంచి కుటుంబంలో ఉన్నటువంటి తల్లి. అవసరమైతే కొడుకు కారు పెట్టి డ్రైవర్నిచ్చి అన్నిచ్చి పంపించవచ్చు, కానీ వెళ్తానంటే అక్కడేముందిలే, ఇక్కడ లేదా, ఇక్కడ లేని బాబా అక్కడేమున్నాడనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. అందుకని అటువంటి ప్రశ్న కుటుంబం నుంచి రాకుండా ఉండడానికి నేను మార్కెట్కి వెళ్ళి వస్తానని చెప్పి ఆటో తీసుకొని ఎక్కడ జూబ్లీ హిల్స్, ఎక్కడ వరాల సాయి మందిరం, ఆటోలో వచ్చి వెళ్ళింది. ఆ విధంగా అనేక మంది మనస్సు వరాల సాయి కోసము తపించిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారిక్కడ ఏం దాచిపెట్టుకున్నారు, వారిక్కడ వారి మమతను దాచిపెట్టుకున్నారు. ఆ మమతతో కూడినటువంటి అనురాగం ఇక్కడ కొలువై ఉన్నటువంటిది. కాబట్టి ఆ మమతల మనస్సుల తపన ఎప్పుడూ కూడా ఇక్కడ ఉంటుంది. అందుకనే బాబా వరాల సాయి పాటలో ఆ పదాన్ని చాలా అద్భుతంగా రాయించుకున్నారు. తర్వాత రాసినటువంటి పదము ఎప్పుడు గుర్తొచ్చినా నాకు వరాల సాయి మందిరంలో అణువణువును చూసినప్పుడు నా హృదయం ద్రవించిపోతుంది. చెమట చుక్కల ప్రేమనే రంగరించి, ఎందుకంటే నాకు కొన్ని వందల మంది నాకు తెలుసు, వారి యొక్క చెమట చుక్కల ప్రేమను ఈ మందిరం కోసం ఖర్చు పెట్టారు. రోజు 2 జాకెట్లు కుట్టుకుంటే 200 రూపాయలు వచ్చేటువంటి ఫాతిమా చెల్లె దగ్గర నుంచి, రోజు కూలికి పోతే కూలీ డబ్బులతోనే ఆధారపడేటువంటి నాచుపల్లి లక్ష్మి అక్క దగ్గర నుంచి, ఆ తర్వాత వ్యవసాయ కూలిగా ఉంటూ చాలా నిజామాబాద్ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక చెల్లి తపన, బోధనలో కేవలం బీడీలు చేసుకుంటూ ఉపాధి పొందేటువంటి భర్త మేస్త్రి పని చేస్తాడు, ఆ చెల్లె యొక్క తపన. ఇట్లా అంటే నాకు గుర్తున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నాను. ఇలా నాకు గుర్తుకు రానటువంటి పేర్లు వారిని చూస్తే గుర్తుపడతా నేను. కొన్ని వందల మంది వారి యొక్క చెమట చుక్కల ప్రేమను రంగరించి ఈ మందిరం కోసం పెట్టారు. అనేక మంది తల్లులు భర్త ఇచ్చినటువంటి డబ్బును పోపు డబ్బాల్లో దాచిపెట్టుకొని, అది 1000 అయితే 1000, 500 అయితే 500 అట్లా దాచిపెట్టుకొని ఇచ్చినటువంటి
తల్లుల ప్రేమ ఆప్యాయత ఈ మందిరం. ఈ మందిరము వరాల సాయి మందిరము ఇటుకలతోటో కాంక్రీట్ తోటో కట్టినటువంటి మందిరం కాదు. ఇక్కడ ప్రేమానురాగాలనేటువంటి పునాదులపైన వారి ఆప్యాయత అనేటువంటి కాంక్రీట్ తోటి ఈ మందిరం నిర్మాణం జరిగింది. అందుకనే ఇక్కడ బాబా ఎప్పుడూ కూడా ఆత్మీయంగా అనురాగాన్ని చిందిస్తూ వారి చిరునవ్వుతోటి వచ్చినటువంటి వారి యొక్క జీవితాలను పూర్తిగా మార్చివేసి వారి యొక్క కావలసినటువంటి శాంతి సౌఖ్యాలను ఇచ్చేటువంటి దివ్యధామము శ్రీ వరాల సాయి మందిరం. అందుకనే ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మేము ఎంత బాధ్యతగా ఎంత చిత్తశుద్ధితో చేస్తామంటే ఈ మందిరం వెనకాల ఉన్నటువంటి తపన మాకు తెలుసు. ఇది ఈరోజు మందిరం మేము నిర్వహిస్తుండవచ్చు కాక, బాబా అవకాశం ఇచ్చి ఉండవచ్చు కాక, కానీ ఈ మందిరంలో మీ యొక్క ఆత్మీయత అనురాగం చెమట చుక్కల యొక్క సుగంధం ఎప్పుడూ కూడా అక్షయంగా ఇక్కడ మాకు సువాసనలు వెదజల్లుతుంది. అందుకనే ఈ మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది. మామూలుగా ఏదో బాబా ప్రేరణ కలిగించారు, లేకపోతే 10 మంది కలిసి గుడి కట్టుకున్నామంటే అందులో అంత ప్రేమ అనురాగం మమతలు ఇవన్నీ ఏవి ఉండవు. ఒక మందిరాన్ని సాధారణ మందిరంగా నిర్వహిస్తారు, కానీ ఇది సాధారణమైనటువంటి గుడి కాదు. ఇది అనేక మంది సాయి బిడ్డల ప్రేమతో నిర్మించినటువంటి ఒక బాబా హృదయ మందిరం. ఇది ఈ మందిరంలోకి ప్రవేశిస్తే బాబా హృదయాన్ని మీరు చూడవచ్చు, బాబా అంతరంగాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకనే కింద తాను కొలువై తలపైన సాయి టీవీని పెట్టుకొని వారి అంతరంగాన్ని అణువణువున ఈ మందిరం నుంచి మీ అందరికీ అందిస్తున్నారు. ఇది సాయి హృదయ మందిరం. వారి హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి బిడ్డల కలల సాకారం వరాల సాయి మందిరం. కాబట్టి వరాల సాయి మందిరం అంటే ఏదో పూజనో ఇంకోటో కాదు. అనేక మంది బిడ్డల యొక్క ఎమోషన్స్కు ఇది ఒక కేంద్ర బిందువు. అనేక మంది తల్లులు దీనికోసం తపన పడ్డారు. అందుకనే ఇందులో ఇంకొక మాట రాయడం జరిగింది, ఆడబిడ్డల అనురాగమే ఆలయంగా మారింది. ఇది సాధారణమైనటువంటి ఆలయం కాదు. నాకు తెలుసు కదా, ఎక్కడో బెంగళూరులో ఉంటున్నటువంటి ఒక తల్లి, ఎక్కడో చెన్నైలో ఉంటున్నటువంటి, ఎక్కడో నెల్లూరులో ఉంటున్నటువంటి ఆ తల్లుల యొక్క తపన అనేక సందర్భాల్లో బాబా రకరకాల రూపాల్లో తెలియజేస్తారు. నా పుట్టినరోజు ఉంది అన్నా బాబాకు వస్త్రం కట్టవచ్చా అని చెప్పి ఒక చెల్లి అడుగుతుంది. నా పుట్టినరోజు ఉంది, వరాల సాయి దగ్గర నా తరఫున ఆయనకు ఒక అనురాగపు ముద్ద పెడతారా అని చెప్పి ఒక తల్లి అడుగుతుంది. ఎట్లా వచ్చింది ఇదంతా? గుడికి ఏదో 4 రూపాయలు దక్షిణ ఇచ్చేసి గుడి నిర్మాణంలో పాల్గొంటే రాదు. ఆ మందిరం పట్ల మనం పెంచుకునేటువంటి ఆప్యాయత అనురాగంతో అంత సెన్సిటైజేషన్ వస్తుంది. బెంగళూరులో అడుగడుగున గుడి లేదా, చెన్నైలో లేదా, నెల్లూరులో లేదా, రకరకాల ప్రాంతాల్లో లేదా? ఎందుకు వరాల సాయి పట్ల అంత ప్రేమ? ఎందుకంటే బాబా ఒకానొక సందర్భంలో చెప్తారు దీక్షిత్ తోటి, కాకా నువ్వు నేను బాపు సాహెబ్ జోగు తాత్యా సాహెబ్ నూల్కర్ అందరము కూడా ఒకే వీధిలో నివసించేటువంటి వాళ్ళమని చెప్పి, ఈరోజు వరాల సాయితో అనుబంధాన్ని పనివేసుకున్నటువంటి మనందరము కూడా ఏదో ఒక జన్మలో ఒక వీధిలో నివసించినటువంటి వాళ్ళం. ఒకతను వచ్చి అడిగాడు ఈ మధ్యలో, అబ్బాయి చాలా చిన్న వయసు, సార్ ఎందుకు సార్ నేను ఇంతకుముందు మా అమ్మ మా అక్క అందరం చాలా మందిరాలకు వెళ్ళే వాళ్ళం, కానీ వరాల సాయి మందిరానికి కనెక్ట్ అయినట్టు అక్కడ కనెక్ట్ కాలేకపోయాం ఎందుకు అని అడిగాడు. నేను ఇదే విషయం చెప్పాను. ఒకప్పుడు వరాల సాయి మీరు నేను అందరం కూడా ఈ ప్రదేశంలో నివసించి ఉంటాం ఎప్పుడో. ఆ ప్రదేశంతో ఉన్నటువంటి రుణానుబంధం, స్థలంతో ఉన్నటువంటి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి రుణానుబంధం మనల్ని ఇక్కడ బాబాతో కలిపింది. మీ ఊర్లో ఉన్నటువంటి బాబాగాడా? బాబానే కదా. అక్కడ ఎందుకు కనెక్ట్ కాలేదు? ఎందుకు కనెక్ట్ కాలేదంటే నీ రుణం ఇక్కడ ఉంది. ఈ నేలతోటి, ఈ ప్రాంతంతో, ఇక్కడ వెలిసినటువంటి ఆ సద్గురువుతోటి నీకు రుణానుబంధం ఉంది. అందుకోసమని ఆ మమతల మనసులు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా బాబా ఒకచోట కలిపాడు. ఒకచోట కలిపి మందిరాన్ని నిర్మించడం మాత్రమే కాదు కదా,
బాబా మందిర నిర్మాణం తర్వాత కూడా ఒక అద్భుతమైనటువంటి అటాచ్మెంట్, మనం ఎప్పుడూ కూడా మళ్ళీ విడిపోకుండా ఒక అటాచ్మెంట్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఇక్కడ జరిగేటువంటి పూజలో ఆ మమతల మనస్సులు కలిగినటువంటి అనేక మంది ప్రేమమూర్తులు ఇందులో పాల్గొంటారు. ఇప్పటికీ నాకు చాలామంది ఆడబిడ్డల పరిస్థితి తెలుసు. వరాల సాయి మందిరంలో జరిగేటువంటి ఈ పూజల్లో చాలామంది తల్లులు భర్తల కుటుంబాల ప్రమేయం లేకుండా వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి డబ్బు ఇక్కడ వరాల సాయి వైభవానికి కావాలని చెప్పి వెచ్చించేటువంటి తల్లులు నాకు ఒక 300-400 మంది తెలుసు. అట్లా అంత ప్రేమను ఇక్కడ ముడివేసుకున్నారు. ఈ ప్రేమ ఏమిస్తే ముడిపడుతుంది, ఏమిస్తే కాదు. మనము అనేక జన్మల్లో బాబాతో ఉన్నటువంటి అనుబంధము, ఈ వరాల సాయి ప్రాంగణంతో మనకున్నటువంటి రుణము, ఇది మాత్రమే ప్రాతిపదిక. మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత వరాల సాయి రూపం ఎలా ఉంటుంది? వాహిని గారు నేను అనుకున్నాం షిరిడీలో ఉన్నటువంటి అచ్చంగా ఆ రూపమే రావాలి బాబాకు అని అనుకున్నాం. కానీ బాబా ఎటువంటి రూపంతో వచ్చాడంటే ఆ తల్లుల ఆప్యాయతే రూపమై దిగి వచ్చెను వరాల సాయినాథుడు. ఎస్, మీ అందరి ఆప్యాయతకు రూపమే ఆయన. మీ అందరి ఆప్యాయత ఎంత అందంగా, ఎంత రమణీయంగా ఉంటుందంటే ఒక్కసారి వరాల సాయి ఫోటోని చూడండి మీరు. మీ ఆప్యాయతకు ప్రతిరూపము వరాల సాయి. మీ అనురాగానికి నిలువుటద్దము వరాల సాయి రూపం. మీ ఆప్యాయతే రూపమై ఆయన వచ్చాడు. ఈ 4 లైన్లు ప్రతిసారి విన్నప్పుడల్లా వరాల సాయి గురించి మొత్తం కళ్ళ ముందు ఆవిష్కృతమైపోతుంది. ఆ 4 పదాలు నా మనస్సుకు అందించినందుకు, ఆ విధంగా ఆలోచింపజేసినందుకు ఎప్పుడు నేను బాబా కృతజ్ఞులై ఉంటాను. ఎందుకంటే ఒకసారి కాకపోయినా ఒకసారి అహంభావం వస్తుంది, ఒకసారి కాకపోయినా ఒకసారి అహంకారం వస్తుంది. ఎస్, ఇది నేను నిలబడి కట్టించాను, నేను నిలబడి దీన్ని నిర్వహిస్తున్నాను అనేటువంటిది ఎప్పుడూ మనసులోకి రాకుండా నా మనసులో నుంచే ఈ 4 లైన్లను రాయించుకొని నేను అందరి వాడిని, నా రూపం ఎవరిది, నా పైన ఆప్యాయత పెంచుకున్నటువంటి తల్లుల ఆప్యాయతకు ప్రతిరూపం నా మోము, నా రూపం అని చెప్పి బాబా ప్రతిసారి చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక ఎమోషన్ వరాల సాయి మందిరం. ఇక్కడ ఎవరైతే వరాల సాయి మందిరంతో అనుబంధాన్ని, ఆప్యాయతను పెంచుకుంటారో వారి జీవితము చాలా ఆనందంగా ఉంటుంది. చాలా కష్టమైనటువంటి స్థితిలో కూడా మా ఆప్యాయతకు ప్రతిరూపంగా ఉన్నటువంటి ఆ వరాల సాయినాథుడు తప్పకుండా నన్ను చూస్తాడు అనేటువంటి ధైర్యం అనేక మంది తల్లులకు ఈరోజు ఉంది. ఈరోజు వరాల సాయి ఎంతమంది తల్లులకు ఆప్యాయతను, అనురాగాన్ని పంచుతున్నారు. వారు పెంచుకున్నటువంటి మమతకు వరాల సాయి మళ్ళీ తిరిగి ఆప్యాయత, అనురాగాన్ని పంచుతూనే ఉన్నాడు. ఇదే పాటలో ఒక సందర్భంలో రాయడం జరుగుతుంది. ఆడబిడ్డలకు పుట్టినిల్లు, తల్లులకు పెద్ద కొడుకు అనేటువంటి మాట. ఇటీవల కాలంలో ఒక అమ్మాయి ఒక మెసేజ్ పెట్టింది. ఏంటంటే వరాల సాయి మొదటి వార్షికోత్సవానికి అందరికీ కూడా వరాల సాయి చిత్రపటాన్ని అందరికీ పంపించాము. ఆ రోజు 52 గురువారాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకు. తను ప్రేమించి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఇంటి నుంచి తనకి ఎంతో ఇష్టమైనటువంటి బాబా ఫోటో కూడా తెచ్చుకోలేదు. ఫస్ట్ ఫోటో తన ఇంటికి వెళ్ళింది వరాల సాయి. వరాల సాయి మందిర నిర్మాణం నుంచి కూడా అమ్మాయి సాయి టీవీకి కనెక్ట్ అయ్యి ఉంది. కాబట్టి వరాల సాయి వెళ్ళగానే ఎంతో ప్రేమగా వరాల సాయిని ఆ సెల్ఫ్లో పెట్టుకొని రోజు పూజిస్తుంది. అయితే ప్రేమ వివాహం కావడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వేదన చెందుతూ ఉండేది. ఒక పండుగ వచ్చినప్పుడో, ఒక సందర్భం వచ్చినప్పుడో, అయ్యో అందరూ పుట్టింటికి వెళ్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి బాధ ఆ అమ్మాయికి ఉండేదట. వరాల సాయి ఫోటో ఇంటికి పోయిన తర్వాత ఒకరోజు రాత్రి బాబా స్వప్నంలో కనిపించి అమ్మాయితో చెప్తారట, నువ్వు పుట్టింటికి వెళ్ళాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు? నీ పుట్టిల్లే ఇదైనప్పుడు, నీ తండ్రినైనటువంటి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా నీకెందుకు ఈ బెంగ అని చెప్తారట. ఆ తర్వాత అమ్మాయి తెల్లవారి బాబా వరాల సాయి ఫోటో ముందుకు వచ్చి
ఏడ్చేసిందట. బాబా, నా తల్లిదండ్రుల ఇంటికి నేను పుట్టింటికి దూరమయ్యాననుకున్నాను, కానీ నువ్వే వచ్చి ఈ ఇంటిని పుట్టిల్లు చేశావు. కాబట్టి తల్లి తండ్రి నువ్వే అయినప్పుడు, నువ్వే ఇక్కడ ఉన్నప్పుడు ఇదే కదా నా పుట్టినిల్లు అని చెప్పి ఆ అమ్మాయి మనసులో ఉన్నటువంటి ఆ బెంగ, ఆ లోటు అనేటువంటిది ఈ 3-4 సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదట. ఇటీవల కాలంలో అమ్మాయి వరాల సాయి మందిరానికి వచ్చి చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఈయన ఇక్కడ కూర్చొని ఎంతమందిని ఓదారుస్తున్నాడు, ఎంతమందికి గొప్ప అనురాగాన్ని పంచుతున్నాడని చెప్పి. ఇక్కడ రాసినటువంటి మరొక మాట, తల్లులకు పెద్ద కొడుకు. ఈరోజు చాలామంది వరాల సాయిని అభిమానించేటువంటి వాళ్ళు తమ ఇద్దరు బిడ్డల్లో బాబా కూడా మరొక బిడ్డగా భావిస్తారు. బిడ్డగా భావించడమే కాదు, ఆ కొడుకు అవసరానికి అనుగుణంగా ఆ తల్లులు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వరాల సాయి రావడం కోసం రాసినటువంటి ఈ ఆహ్వాన గీతంలో ప్రతి అక్షరం ఈ 4 సంవత్సరాల్లో నేను అనుభవించాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి వారి యొక్క ప్రేమ, అసలు అలా లోపలికి వాళ్ళు వస్తూనే బాబా రూపాన్ని చూడగానే అసలు వాళ్ళ మోముల్లో కనిపించేటువంటి ఆనందము, ఆప్యాయత నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాదు ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా చివరి తోడు బాబాయే. ఆ పదం కూడా ఇక్కడ రాయించుకున్నారు. అందరికీ చివరి తోడు విడిపోని బంధాల నిలవు. ఇప్పటి వరకు వరాల సాయితో కనెక్ట్ అయినటువంటి, అంటే మానసికంగా కనెక్ట్ అయినటువంటి తల్లులు ఎవ్వరూ కూడా ఆయన బంధం నుంచి విడిపోలేదు. ఒకరిద్దరు అటు ఇటు వెళ్ళినా సరే ఆ మాయ విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరుతారు. అంత బలమైనటువంటి అనుబంధాన్ని వరాల సాయి మనతో ఏర్పాటు చేసుకున్నారు. వరాల సాయి ఆడబిడ్డలకు పుట్టినిల్లు, తల్లులకు పెద్ద కొడుకు, అందరికీ చివరి తోడు, విడిపోని బంధాల నిలవు. వరాల సాయి మా వరాల సాయి, వరాల సాయి, వరాల సాయి, మీ ఆగమనం ప్రపంచనం. వరాల సాయి మా వరాల సాయి. వరాల సాయి అంటే కేవలం ఒక మందిరము, ఒక దేవుడు అనేటువంటిది కాదు. వరాల సాయి అంటే ఒక ఎమోషన్, మనందరి యొక్క అనురాగాల నెలవు వరాల సాయి మందిరం. అందుకనే మీ యొక్క ఆప్యాయత విలువ మాకు తెలుసు. మీరు ఇక్కడ పంచినటువంటి అనురాగం మేము ఎప్పుడూ గుర్తెరుగుతాం. అందుకనే మీ అనురాగాల ఆప్యాయతల ప్రతిరూపమైనటువంటి వరాల సాయికి ఎప్పుడూ ఏ లోటు లేకుండా చూసుకోవడమే మా బాధ్యత. ఆయనకు ఘనంగా ఉత్సవం చేయాలనేటువంటిదే మా ఆకాంక్ష. అందుకనే రేపు వచ్చే గురువారం 4వ వార్షికోత్సవం, బుధవారం గురువారం 2 రోజులు చేస్తున్నాం. బుధవారం రోజు సరస్వతి జననం, వరాల సాయి ఆవిష్కృతమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు సరస్వతి పూజ. తెల్లవారి గురువారం చక్కగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలోనే అది మళ్ళీ మీకు చెప్తాను నేను. వరాల సాయి మందిరంలో ఉన్నటువంటి బాబా ఇక్కడికే పరిమితం కాదు. అందుకనే ఆయన ఒక చక్కటి పదాన్ని రాయించుకున్నారు. సాయి ఆత్మ శ్వేత సౌధం. ఇది సాయి ఆత్మ నిలవైనటువంటి శ్వేత సౌధం. అటువంటి ఆత్మకు ఒకే స్థానం ఉండదు. ఎవరైతే ఆర్తితో పిలుస్తారో వాళ్ళందరి వద్దకు క్షణాల్లో ఆయన ఇక్కడి నుంచి వెళ్తాడు వరాల సాయి. అందుకే కదా అల్లంత దూరాన ఉన్నటువంటి ఈ మందిరం పైన మీ అందరికీ ఎందుకు ప్రేమ. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఏ BHEL నుంచో, ఏ హైతనగర్ నుంచో, ఏ శంషాబాద్ నుంచో, ఇతరత్ర ప్రాంతాల నుంచి, ఓల్డ్ సిటీ నుంచో, ఎక్కడి నుంచో రావాలంటే ఒక రోజు పని కదా. అటువంటిది మీరు ఇక్కడికి రాకపోయినా ఎందుకు వరాల సాయి ఎప్పుడూ కూడా మీ పైన అనుగ్రహాన్ని చూపెడతారంటే ఇది సాయి ఆత్మ నిలవైనటువంటి శ్వేత సౌధం. సాయి పాదాల సవ్వడి ఇక్కడ ఉంటుంది. షిరిడీలో ఎట్లా అయితే బాబా మహాసమాధి కంటే ముందు గురుస్థాన్ యొక్క ప్రాశస్త్యాన్ని పెంచడానికి వారి పాదాలను ముందు ప్రతిష్ఠింపజేసుకుంటారు. ఆ తర్వాతే మహాసమాధి కంటే ముందే బాబా పాదుకలను ప్రతిష్ఠింపజేసుకున్నారు. సేమ్ వరాల సాయి మందిరంలో కూడా అంతే. మొదట తన పాదుక ఉత్సవాన్ని జరుపుకున్న తర్వాతనే ఆయన వచ్చి కొలువయ్యాడు. ప్రతీదీ కూడా తను ఏ విధంగా అయితే ఈ మందిరంలో ఒక క్రమ పద్ధతిలో జరిపించుకోవాలో దానన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ జరిపించుకున్నారు. కేవలము నన్ను చూసి మురిసిపోవడం కాదు, మీరు
ఎప్పుడూ కూడా నా తత్వంలో మునిగి తేలాలి, నేను మీకు జ్ఞానాన్ని ప్రసాదించాలి అనేటువంటి దాంతో, ఎందుకంటే జ్ఞాన సరస్వతి దేవి జననాన ఇక్కడికి వారు వచ్చారు కదా, అందుకని శిరస్సున సాయి టీవీ అది అనంత జ్ఞాన ప్రవాహిని. అంతే కదా, బాబా ఈరోజు వరాల సాయి మందిరం పైన శిరస్సు పైన దేన్ని పెట్టుకున్నారు? సాయి టీవీని పెట్టుకొని అనంతమైనటువంటి ఆనంద సాగరంలో మనందరినీ కూడా తేలియాడిస్తున్నాడు. సాయి అద్భుత సముద్రం, సాయి పాదాల సంబడి, శిరస్సున సాయి టీవీ అనంత జ్ఞాన ప్రవాహిని. వరాల సాయి మా వరాల సాయి, వరాల సాయి వరాల సాయి, మీ ఆగమనం ప్రపంచనం వరాల సాయి మా వరాల సాయి. అంతేకాదు, మీ బిడ్డల భవిష్యత్తుకు నాది భరోసా అనేటువంటి మాట కూడా బాబా ఇక్కడ చెప్తారు. మా బిడ్డల బంగారు భవిత విశాల సాయి ప్రపంచం అనేటువంటి విషయాన్ని ఈ పాటలో చెప్పడం జరిగింది. ఎస్, ఈరోజు సాయి బాబా అంటే కేవలం మందిరం, ఒక పూజ, మన ఇంట్లో పటం, ఒక నామం, ఇంతవరకు పరిమితమైనటువంటి మనల్ని బాబా వరాల సాయి మందిరం ద్వారా, సాయి టీవీ ద్వారా విశాల సాయి ప్రపంచంలో మనందరినీ కూడా చెయ్యి పట్టుకొని తిప్పుతూ, ఇదిగో ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది నేర్చుకోవాలి అని చెప్పి బాబా మనల్ని ఈ విశాల సాయి ప్రపంచంలో తిప్పుతూ ఉన్నాడు. అందుకనే వరాల సాయి మందిరానికి ఇంత ప్రాశస్త్యం, ఇంత మహిమ. అన్ని మందిరాల్లాగా ఇక్కడ హారతి, పూజ ఇవి మాత్రమే కాదు, మనకు విశాల సాయి ప్రపంచాన్ని దర్శింపజేస్తున్నారు. ఆ బిడ్డల బంగారు భవిత విశాల ప్రేమ ప్రపంచం, ఆనంద లోకం ఇదే మా ఆది అనంతం. ఆ వరాల సాయి మా వరాల సాయి, ప్రేమనురాగాల ప్రతిరూపం వరాల సాయి మా వరాల సాయి, నీ ఆగమనం ప్రపంచనం వరాల సాయి మా వరాల సాయి. ఈ ఏడాదికి ఒక విశిష్టత ఉంది. జనవరి 22న శ్రీరామచంద్రమూర్తి రామ్లల్లా ఉద్ఘాటన జరిగింది. ఉద్ఘాటన జరిగిన తర్వాత మన వరాల సాయి వార్షికోత్సవం 23వ రోజు వస్తుంది. అంటే ఫిబ్రవరి 14కు 22 రోజులు పూర్తవుతాయి. అందుకనే వరాల సాయి మందిరంలో ఈసారి 15వ తేదీ గురువారం రోజు వరాల సాయిని, అదేవిధంగా రామ్లల్లాకు ఇద్దరికీ ఇక్కడ ఊయల ఉత్సవాన్ని మనం జరపబోతున్నాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, వరాల సాయి మందిరం ఆవిష్కృతమైనటువంటి వరాల సాయి వచ్చినటువంటి 21వ రోజు ఇదే మందిర ప్రాంగణంలో ఊయల ఉత్సవాన్ని జరిపాం. ఆ ఊయల ఉత్సవం సందర్భంగా నేను చెప్పాను, ఎవరైతే బిడ్డల కోసం తపిస్తున్నారో, ఎవరికైతే బిడ్డలు కావాలనుకుంటున్నారో రండి, వచ్చి ఊయల ఉత్సవంలో పాల్గొనండి, బాబా తప్పకుండా బిడ్డల్ని అనుగ్రహిస్తారని చెప్పి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి నా నోటీసుకు వచ్చి ఈ మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు. బెంగళూరుకు చెందినటువంటి ఒక తల్లి తన కోడలకు బిడ్డలు కలగాలని చెప్పి వచ్చి ఉయ్యల ఉత్సవం చేసిపోయింది. ఉయ్యల ఉత్సవం అయిన తర్వాత అమ్మాయికి 3వ నెల కన్సీవ్ అయింది. కరోనా 2వ వేవ్ అయిపోయిన తర్వాత బిడ్డ పుట్టిందని చెప్పి ఇక్కడే మొదటి బర్త్డే హైదరాబాద్లో వాళ్ళ వియ్యపురాల ఇంట్లో అవుతుంటే, బర్త్డే సాయంత్రం అయితే ఆ రోజు మధ్యాహ్నం వచ్చి తను ఏదైతే మొక్కుకుందో ఆ మొక్కును చెల్లించిపోయింది. అట్లా ఒక 50 మందిలో ఒక 2-3 మొక్కులు చెల్లించిపోయారు. మిగతా వాళ్ళ కృతజ్ఞత అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. ఎందుకంటే బాబా అందరి దగ్గర ఏది తీసుకోరు కదా. వాళ్ళకి ఇంకొకటి ఇవ్వదలుచుకుంటే ఇది దీంతో అయిపోయింది అనుకుంటే వాళ్ళు సర్దుకుంటారు. ఇంకొకటి కావాలనుకుంటే, అనుగ్రహం కావాలనుకుంటే కృతజ్ఞత మనం చాటుకోవాలి. అందుకని ఈసారి వరాల సాయి మందిరంలో ప్రత్యేకంగా ఊయల ఉత్సవాన్ని నిర్వహించబోతున్నాం. ఎన్నో నోములు నోచిన, పూజలెన్నో చేసిన, బిడ్డల ఊసేలేని తల్లులందరూ నవమాసాలు మోసి కనలేకపోయిన, పెంచుకున్న బంధమే రూపంగా మార్చుకొని, అనురాగపు వడిని చాచి ఎదకు హత్తుకున్న, స్వచ్ఛమైన మనసు పాడే లాలిపాట. రామలాలి సాయి రామలాలి, పసిడి కాంతులా వరాల సాయికి. ఎవరికైతే బిడ్డలు కావాలో, ఎవరికైతే వరాల సాయి యొక్క ఆప్యాయత, అనురాగాన్ని చవి చూడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా గురువారం రోజు రండి.
హారతి తర్వాత అంగరంగ వైభవంగా మనం బాబాకు ఉయ్యాల ఉత్సవం చేయాలి. ఈ వరాల సాయి మందిర వార్షికోత్సవము మా ఒక్కరికి సంబంధించినటువంటి బాధ్యత కాదు. దీంట్లో మీరు కూడా కొంత బాధ్యత తీసుకోండి. 52 గురువారాలకు పూజకు గట్టి వదిలేయకండి. వరాల సాయి మందిర వార్షికోత్సవం అంటే కనీసం ఒక 2-3 లక్షల రూపాయల ఖర్చు ఉంటుంది, అలంకరణ ఉంటుంది, అన్న సంతర్పణ ఉంటుంది. దీనికోసం ఏమైనా ఆలోచించండి. ఇంకొక వారం రోజులు ఉంది కాబట్టి. మొదటి సంవత్సరం వరాల సాయిలో జరిగినటువంటి ఊయల ఉత్సవంలో మన వాళ్ళు కొద్దిమంది సాయి భక్తులు మాత్రమే పాల్గొన్నారు. అప్పటికి ఇంకా ఈ వరాల సాయి విశిష్టత, వరాల సాయికి సంబంధించి ఇంకా పెద్దగా అవగాహన లేనటువంటి వాళ్ళు. కానీ ఈరోజు 4 ఏళ్లలో వరాల సాయి అంటే ఏందో మనకు అనుభవం అయింది. వరాల సాయి ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలిసింది. మనం ఎక్కడో ఉండి వరాల సాయిని మనం ప్రార్థించినా సరే వరాల సాయి ఎంత అనురాగాన్ని కురిపిస్తారో మనం తెలుసుకున్నాం. మొదటి సంవత్సరం ఉయ్యాల ఉత్సవం జరిపినప్పుడు ఒక తండ్రి బిడ్డను ఏలూరు దగ్గర నుంచి తీసుకొచ్చాడు. పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది, నా అల్లుడు ఇంకో వివాహం చేసుకుంటానంటున్నాడు. చాలా చిన్న కుటుంబం, గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి కుటుంబం. బాబా తప్పకుండా మీ ఆర్తిని గ్రహించాడు, తప్పకుండా బిడ్డని ఇస్తారులే అన్న. సంవత్సరంలో బిడ్డ పుట్టారు. ఇట్లా ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా రండి. వరాల సాయి ప్రసాదాలయానికి ఒక తల్లి దక్షిణ పంపిస్తూ ఒక మాట అన్నది. నేను బాబా పైన అలిగానండి, కాబట్టి నేను కొంతే పంపిస్తాను, ఒక 5,000 రూపాయలు. ఎందుకనంటే నా అల్లుడు మంచోడు, బిడ్డ మంచిది, మంచి జాబ్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, వాళ్ళకి పిల్లలు లేకపోతే ఎలా అండి, పిల్లలు ఇయ్యడా బాబా అని అన్నాడు. సరేనమ్మా, మీరు ప్రసాదాలయాన్ని కట్టారు కదా, ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు అని అంటే సంవత్సరంలో పిల్ల పుట్టింది. అంటే ఎంత క్విక్గా ఇక్కడ అనుగ్రహం దొరుకుతుందనేటువంటిది ప్రతి సందర్భంలో మేము చూస్తామన్నమాట. అందుకనే ఎవరైతే బిడ్డల కోసం తపిస్తున్నారో వాళ్ళందరికీ ఊయల ఉత్సవము ఖచ్చితంగా బిడ్డను అనుగ్రహిస్తుంది. నెంబర్ 2, ఎవరైతే వరాల సాయి నా బిడ్డ అనుకుంటారో, బాబా నా బిడ్డ అనుకుంటారో వాళ్ళందరూ కూడా రండి. వచ్చి చాలామంది తల్లులు తమ కడుపున పుట్టినటువంటి బిడ్డలను ఎన్నో ఏళ్ల క్రితం ఉయ్యాల్లో వేసి ఊపి ఉంటారు. కానీ ఇక్కడ రామ్లల్లా, వరాల సాయి ఇద్దరినీ ఒకే చోట మనం ఊయల ఉత్సవంలో ఇక్కడ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనటువంటి వాళ్ళు వచ్చే గురువారం వీలు చేసుకోండి. మనం పెళ్ళంటే సెలవు పెడతాం కదా, లేకపోతే ఏదో ఫంక్షన్ ఉంటే మన ఇంట్లో సెలవు పెడతాం కదా, ఇది మన ఇంట్లో ఫంక్షన్, మనం సెలవు పెట్టుకోవాలి తప్పకుండా. మీరందరూ వస్తేనే మాకు ఆనందం. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది టెంటును చూసి వచ్చి భోజనాలు చేసేవాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తే ఆనందం కాదు. ఎవరైతే వరాల సాయిని ప్రేమిస్తున్నారో మీరందరూ వస్తే మాకు ఆనందం. కాబట్టి మీరందరూ వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం